ఓ శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాషోపేతము, తెలుగు అనువాదము వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళాప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజము కూచిపూడి. విశుద్ధ భగవద్గీత, ఇందులో మనం 13 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 14వ అధ్యాయం కూడా ప్రారంభించుకున్నాం. 14వ అధ్యాయం పేరు ఏం పేరు? జ్ఞానయోగం. జ్ఞానం అంటే జ్ఞానము, జ్ఞేయం. జ్ఞానం అంటే ఏ జ్ఞానము? జ్ఞానము, విజ్ఞానం రెండు పేర్లు ఉన్నాయి. జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి? ఈ భగవద్గీతలో ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అంటే అర్థం తత్వజ్ఞానం అని కాదు. తత్వజ్ఞానం కాదు. దర్శన జ్ఞానము అంటే ఉన్నట్టు తెలుసుకోవడము, యథార్థ జ్ఞానం ఇటువంటిది కాదు. యమనియమాలు, యోగ దర్శనంలో మనం యమనియమాలు ఏదైతే అంటామో అవి, మన స్మృతిలో ధర్మం అని ఏదైతే అంటామో వాటి గురించి అన్నమాట. ఆ రకంగా తెలుసుకోవడం, ఉన్నది నట్టు తెలుసుకోవడం కాదు, తత్వజ్ఞానం కాదు. ధర్మాలు, లక్షణాలు తెలుసుకోవడం జ్ఞానం. విజ్ఞానం అంటే విజ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ భగవద్గీతలో విజ్ఞానం అంటే ఆత్మ పరమాత్మలు, అది తత్వజ్ఞానం, విశేష జ్ఞానం, విశిష్ట జ్ఞానం. ఇక్కడ అర్థం మారుతుంది. జ్ఞానం అంటే లక్షణాలు, ధర్మాలు తెలుసుకోవడం. విజ్ఞానం అంటే తత్వజ్ఞానం, ఉన్నది తెలుసుకోవడం. ఆత్మ పరమాత్మ యొక్క అసలు స్వరూపం ఏమిటి, అది విజ్ఞానం. ఇది గుర్తుంచుకోండి. బయట విజ్ఞానం అంటే సైన్స్, బయట మాత్రం విజ్ఞానం అంటే సైన్స్, అది ఆ అర్థం వేరు. మళ్ళీ ఈ స్పష్టత ఉండాలి. ఇందులో మనం 14వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. అందులో ముఖ్యంగా ఈ పరమపిత పరమాత్మ గురించి 13వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇందులో ఎవరికి అర్థమవుతుంది? కృష్ణ వారు ఏమన్నారు? అసూయ లేని వారికి, అర్జునుడు అసూయ లేనివాడు కాబట్టి ఈ గుహ్యతమం, అతి గుప్తమైనటువంటి, అత్యంత గుప్తం, గూఢం, రహస్యమైనటువంటి విజ్ఞాన సహితం జ్ఞానం అన్నారు. ఇక్కడ విజ్ఞానంతో కూడి అంటే తత్వజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని నీకు చెబుతాను, ప్రవక్ష్యామి, ఉపదేశిస్తాను. దేన్ని తెలుసుకొని, యత్ జ్ఞాత్వ, దేన్ని తెలుసుకొని నీకు మోక్షం లభిస్తుందో అంటే అశుభాత్, అశుభం నుండి, పాపం నుండి, బంధనం నుండి విడిపడగలవావు. అటువంటి జ్ఞానాన్ని, విజ్ఞాన సహితం జ్ఞానాన్ని ప్రవక్ష్యమన్నారు. అసూయ ఉండకూడదు. అమానిత్వం అంటే మనం అభిమానం అంటాం. అభిమానం అంటే అహంకారం. అహంకారం లేకపోవడం, నిరభిమానం. అదంభిత్వం, దంభం లేకపోవడం, మనం డంబాచారం అంటాం. అహింస, హింస లేకపోవడం. సహనం ఉండాలి, క్షాంతి, క్షాంతి అంటే సహనం, ఓపిక. ఆర్జవం, సరళత ఉండాలి, వంకటింకలు ఉండకూడదు, కుటిలం ఉండకూడదు. ఆచార్యోపాసనం, ఆచార్యులు, గురువులు వారి గుణాలను అనుసరించాలి. ఉపాసన అంటే అనుసరించడం అని అర్థం తీసుకున్నారు ఇక్కడ. శౌచం కూడా ఉండాలి. శరీరం, ఆత్మ, మనసు ఇవన్నీ కూడా శుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. స్థైర్యం అంటే స్థిరత్వం, దృఢత్వం.
ఆత్మ నిగ్రహం, ఆత్మ సంయమం కూడా ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఇలా ఉంటే అర్థమవుతుంది. ఆసక్తి లేకుండా ఉండాలి. 4వ శ్లోకంలో ఆసక్తి లేకుండా, అసక్తి అన్నారు. అనభిష్వంగం అంటే అభిష్వంగం, పరిష్వంగం అంటాం. ఆలింగనం అది పరిష్వంగం, మొత్తం చుట్టేసుకోవడం. ఒక చెట్టు లేదా కర్రను తీగ చుట్టేసుకుంటుంది, అది పరిష్వంగం. చుట్టేసుకోవడం పరిష్వంగం. ఇది అభిష్వంగం. అటువంటి నుంచి ఇటు నుంచి అభిష్వంగం అంటే మన భార్య, పిల్లలు, సంతానం ఇదంతా కూడా విశేష సంబంధం. అంటే వారు లేకపోతే లేకపోవడం. పిల్లలు తల్లిని చుట్టేసుకుంటారు, పట్టేసుకుంటారు. అటువంటి గట్టి సంబంధం అన్నమాట అనభిష్వంగం. అది అటువంటి లేకపోవడం అనభిష్వంగం, అభిష్వంగం. ఇష్ట అనిష్ట ఉత్పత్తి 4వ శ్లోకంలో ఆసక్తి. ఈ కొత్త పుస్తకాలు దిద్దుకోండి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి రాశాను ఇక్కడ, ఆసక్తి. కొత్త పుస్తకాలు వారు ఆసక్తి చేసుకోండి, అది ఆసక్తి ఉంది. 4వ శ్లోకం చూడండి. ఆసక్తి అనభిష్వంగ పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్ట ఉపపత్తిషు. ఇష్టానిష్టో ఉపపత్తిషు, ఇష్ట అనిష్ట ఉపపత్తిషు. 4వ శ్లోకం అర్థం చెప్పండి. ఎవరు? కృష్ణరావు గారు చెప్పండి. ఆసక్తి విషయాసక్తి లేకుండుట, పుత్రధార గృహాదిష్ సంతానము, భార్య, గృహము మున్నగు వాణియందు అనభిస్వంగ విశేష సంబంధం లేకుండుట. చ మరియు ఇష్టానిష్టోపపత్తిషు తన కోరికకు అనుకూలమైనట్టు ప్రతికూలమైనట్టు వస్తువులు లభించినప్పుడు నిత్యము సమసితత్వము ఎల్లప్పుడూ చిత్తమును నిర్వికారముగా ఉంచుట తాత్పర్యం. ఇంకను ఇది నాది అనుషు ఒక వస్తువునందు ప్రీతి కలిగి ఉండకుండుట ఆసక్తి. సంతతి భార్య గృహం మున్నగొనవి తానే అని ఎంచి వాని యందు అత్యంత ప్రేమ కలిగి ఉండకుండుట అనభిస్వంగం. తనకు ఇష్టానిష్టములు కలిగినప్పుడు చిత్తమున అర్థశోకాదులు కలుగునీయకుంటుటయు జ్ఞానమే. ఓ నమస్తే. అర్థమైందా? జ్ఞానం అంటే ఇది జ్ఞానం. హర్షశోకాదులు, సంతోషపడము, ఏడవడము ఏమి ఉండకూడదు. అది ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఇష్టములు కలిగినప్పుడు చిత్తమున హర్ష శోకాదులు కలగనీయక ఉండుటయు. ఒకటేమో విషయాసక్తి ఉండకూడదు. నాది, ఇది నాది. ఒక వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది నాది. అలాగే నా బలము, నా నా బుద్ధి, నా మహిమ, నా శక్తి, నా విద్య, నా గొప్పతనం అనుకోవడం, నాది అనుకోవడం, ఇవన్నీ కూడా ఆసక్తి కింద వస్తాయి. అది లేకపోవడం ఆసక్తి. శక్తి అంటే అంటుకొని ఉండడం, ఆసక్తి దూరంగా ఉండడం, అది లేకపోవడం. ఆసక్తి ఉండాలి అంటే అనాసక్తి కూడా అంటారు, దాన్ని అనాసక్తి కూడా అనొచ్చు. ఈ భార్య, పిల్లలు, ఇల్లు ఇదంతా కూడా నేనే అనుకోవడం. నేనే. భార్య వేరు వేరు కాదు, పిల్లలు వేరు కాదు, ఇల్లు వేరు కాదు, వాహనం వేరు కాదు, అది నేనే అనుకోవడం. చుట్టుకొని ఉండడం, అత్యంత ప్రేమ, ప్రీతి ఉండడం, అది లేకుండా ఉండడం అనభిష్వంగం. అభిష్వంగం, పరిష్వంగం అంటే ఆలింగనం, చుట్టుకోవడం, చుట్టేసుకోవడం. చెట్లకు తీగ చుట్టుకుంటాయి చూడండి, అలా. అది పరిష్వంగం, అన్ని వైపుల నుంచి చుట్టుకోవడం. ఇది అభిష్వంగం, అటు నుంచి ఇటు నుంచి. అది లేకపోవడం అనభిష్వంగం. ఇక కొన్ని వస్తువులు చూసిన కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండదు. తినే వస్తువులు కావచ్చు, చూసే వస్తువులు కావచ్చు, రూపం కావచ్చు. కొందరికి రంగులు, కొన్ని రంగులు అంటే ఇష్టం ఉండదు. కొందరికి ఎరుపు ఇష్టం ఉండదు, కొందరికి తెలుపు ఇష్టం ఉండదు, కొందరికి పసుపు రంగు ఇష్టం ఉండదు, కొందరికి ఆకుపచ్చ ఇష్టం ఉండదు. రంగులు ఇష్టం ఉండవు, వస్తువులు ఇష్టం ఉండవు, మనుషులంటే ఇష్టం ఉండరు. కొన్ని రుచులు ఇష్టం ఉండవు, కొన్ని కూరగాయలు ఇష్టం ఉండవు, కొందరికి స్వీట్లే ఇష్టం ఉండవు, కొందరు కారం ఇష్టం ఉండదు. అవి కూడా ఉంటాయి, వస్తాయి. అప్పుడు ఏం కావాలి? ఇష్టాన్ని ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి?
చిత్తంలో ఏమి తీసుకోవద్దు, సమానంగా ఉండాలి. హర్షశోకాదులు కలగనీయక ఉండుటే అది జ్ఞానం. మన సంబంధం లేదు, ఇష్టం లేదు అనిష్టం లేదు, రెండు లేవు, ఏమీ లేదు. సమచిత్తత్వం అన్నారు. సమచిత్తత్వం ఎప్పుడు చిత్తం నిర్వికారంగా ఉండాలి, ఏ వికారం ఉండకూడదు. జూప్స్ అంటాం, అసహించుకోవడం, ఏవగించుకోవడం, ఇటువంటి ఏమి ఉండకూడదు. అది జ్ఞానం. ఇప్పుడు చూసుకోండి, జ్ఞానం ఉందా మనకు? ఈ ప్రకారంగా ఈ రకంగా జ్ఞానం ఉందా మనకు? ఉందా జ్ఞానం? నూటికి మనకి ఇష్టాయిష్టాలు ఉన్నాయి కదా, ఆసక్తి ఉంది కదా, ఆసక్తి ఉంది, ఈ అభిషంగం ఉంది, పుత్రధార, ధారంటే భార్య, ఇల్లు, ఇవన్నీ వీటి పట్ల ఇష్టానిష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. చిత్తంలో వికారాలు ఉన్నాయి. ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. అడుగులు వేస్తున్నారా? అడుగు వేసే ప్రయత్నం చేయండి. గురుజీ వేస్తున్నాం. కనీసం అడుగు వేయాలనుకోండి, సాధన జరుగుతుంది, సాధన జరుగుతుంది. అడుగులు వేయాలనుకోండి, కనీసం అనుకోండి అడుగులు వేయాలి. బుడి అడుగులు వేస్తున్నాం గురుజీ. బుడి అడుగులు, తప్పటి అడుగులు వేయండి. తప్పటి అడుగులు వేయచ్చు, చిన్నపిల్లలు తప్పటి అడుగులు వేస్తారు. అంటే అడుగులు తప్పుతాయి, పడతారు, లేస్తారు. కానీ తప్పుడు అడుగులు వేయరు. ఒకటే తప్పటి అడుగులు ఉంటాయి, ఒకటి తప్పుడు అడుగులు ఉంటాయి. శబ్దం రాసుకొని, తప్పటి అడుగులు, తప్పుడు అడుగులు. అడుగు తప్పు వేయకండి కదా. తప్పటి అడుగులు వేయచ్చు, బుడి అడుగులు వేయచ్చు, కానీ తప్పుడు అడుగులు వేయకండి. తప్పు దిశలో రెండు శబ్దాలు, తప్పటి అడుగులు, తప్పుడు అడుగులు. ఏ అడుగులు వేస్తారు? మంచి దిశలో అడుగు వేయాలి. పడి లేచినా పర్వాలేదు, పడాలి, మళ్ళీ లేవాలి, లేచిన తర్వాత మళ్ళీ నడవాలి, ప్రయత్నం చేయాలి చిన్నపిల్లల్లాగా. మనం చిన్నపిల్లలమే ఈ మార్గంలో. తర్వాత శ్లోకం, 5వ శ్లోకం చూద్దాం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఎతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో యత్ అతః. అది విడదీస్తే యత్ అతః యదతో యత్ అతః అన్యథా. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యత్ అతః అన్యథ. ప్రభు గారు చెప్పండి 5వ శ్లోకం. నమస్తే గురుజీ. అధ్యా నిత్యత్వం అంతరాత్మ జ్ఞానమున తత్పరుడయ్యుండుట. అధ్యాత్మ దిద్దుకోండి, అధ్యాత్మ ఉండాలి. అధ్యాత్మ పోయింది, అధ్యాత్మ నిత్యత్వం. పైన శ్లోకంలో అధ్యాత్మ నిత్యత్వం ఉంది చూడండి. అధ్యాత్మ జ్ఞాన కూడా రాసుకోండి. అధ్యాత్మ జ్ఞాన, లేకపోతే 3 డాట్లు పెట్టుకుంటే కూడా అర్థం వస్తుంది. అధ్యాత్మ 3 డాట్లు పెట్టుకుంటే మీనింగ్ వస్తుంది, కానీ ఇక్కడ మొత్తం రాసుకోండి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం మీద శ్లోకం ఉంది, పైనుంచి కింద తీసుకురావాలి. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంతరాత్మ జ్ఞానమున తత్పరుడయ్యుండుట. తత్వదర్శనం యథార్థముగా వస్తువులను ఎరంగుట. ఏతత్ ఇది ఎత్తయు జ్ఞానం ఇది ప్రోక్తం జ్ఞానమని చెప్పబడినది. యత్ అతః అన్యథా ఏది దీనికంటే విపరీతమో అది అజ్ఞానము. తాత్పర్యం ఇంతేకాక ఎల్లప్పుడూ ఆత్మజ్ఞాన సంపాదనార్థం యత్నించుట, లోకమునందలి పదార్థముల యథార్థ జ్ఞానం సంపాదించుటయు జ్ఞానమే అగును. పై 4 శ్లోకములందు చెప్పబడినట్లు వర్తించుట జ్ఞానము కలవాని లక్షణము. దానికి విరుద్ధమైన వర్తనమంతయు అజ్ఞానం అనబడును. నమస్తే గురుజీ. ఇంతకుముందు 4 శ్లోకాలు ఏం చెప్పినారు? అవన్నీ కూడా ఏం చెప్పినారు? 1వ శ్లోకంలో గుహ్యతమం అయితే విద్య ఉంది, దాన్ని విజ్ఞాన సహితం జ్ఞానమును అనసూయవన్నారు. అదొకటి ముఖ్యంగా అనసూయ. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మనిగ్రహం, ఇవన్నీ కూడా లక్షణాలు. ఇవన్నీ ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఈ జన్మ మృత్యు జర, వృద్ధాప్యము, వ్యాధులు, దుఃఖాలు, వీటిని చూసి ఏమనిపిస్తుంది? ఏమైనా అనిపిస్తుందా?
మనం జన్మ పొందినాము, జన్మించినాం కదా. ఇప్పుడు వ్యాధులు కూడా మధ్యలో వచ్చినాయి, వస్తూనే ఉంటాయి. దుఃఖాలు, కష్టాలు, సమస్యలు వస్తూనే ఉంటాయి, వస్తున్నాయి. వృద్ధాప్యం వస్తుంది, ఇంకా వస్తుంది, చివరికి మృత్యు వస్తుంది. వీటిని చూసి ఏమర్థమవుతుంది? అనుదర్శనం. వాటిని అనుసరించి దర్శనం చేసుకుంటే అనుదర్శనం. దుఃఖ దోష అనుదర్శనం 3వ శ్లోకంలో. వాటిని అనుసరించి దర్శనం చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుంది? ఏమైనా అనిపిస్తుందా? ఏమైనా భయం వేస్తుందా లేదా? ఏమైనా చేయాలనిపిస్తుందా లేదా? ఇలాగే రోజు గడపాలనిపిస్తుందా? వీటిని చూసుకుంటూ కూడా ఉదయం లేస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం, మధ్యలో ఏం జరుగుతుంది? రాత్రి పడుకుంటే నిద్ర వస్తుందా? మనసు ఎలా ఉంది? ఆలోచనలు ఎలా ఉన్నాయి? రాత్రిలో తెల్లారు లేస్తే ఎలా ఉంది? దినాలు ఎలా గడుస్తున్నాయి? దినాలు గడుస్తున్నాయా, గడుపుతున్నామా? ఏమైనా అనిపిస్తుందా లేదా? బాగుందా ఇలాగే రోజులు గడపడం? ఎవరికైనా ఏమైనా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది గురుజీ. ఇప్పుడు శరీరం ఉన్నంత వరకు దుఃఖము సుఖము ఉంటుంది. మోక్షంలో కేవలం సుఖం ఉంటుంది కదా. మోక్ష ప్రాప్తికి ప్రయత్నం అని అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు ఈ దుఃఖాలను చూస్తూ, ఈ వృద్ధాప్యం చూస్తూ, ఈ జన్మ మరణాలు, కొందరు మరణిస్తున్నారు వారిని చూస్తూ, కొందరు జన్మిస్తున్నారు వారిని చూస్తూ, జన్మించే వారిని కూడా చూస్తున్నాం. జన్మించిన తర్వాత పెరుగుతున్నారు, మన ముందర పిల్లలు పెరుగుతున్నారు. పెరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు పిల్లలు అవుతున్నారు. మన ముందర కొందరు పిల్లలు ముసలైపోయారు, ముసలవుతున్నారు. వాళ్ళ జీవితాలు ఏటో, వాళ్ళ ఆరోగ్యాలు ఏటో. మన ముందర పుట్టిన పిల్లలు వారు మన ముందర చనిపోయినారు. మన ముందర పుట్టిన వాళ్ళే. అప్పుడేమనిపిస్తుంది? అనుదర్శనం. వీటిని అనుసరించి చూస్తుంటే దర్శనం అయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇదంతా కామన్ అని చెప్పేసి, ఇంతే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తాం ఒక్కోసారి. అంతే, తప్పదు. కానీ అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఉంటాను అనిపిస్తుంది. నేను మాత్రం పోను. అయ్యో పాపం అంటాం, సహానుభూతి. అయ్యో పాపం పోయాడు, చిన్న వయసులో పోయాడు. సహానుభూతి మాత్రం వ్యక్తం చేస్తున్నాం. కానీ మనం రోజు గడుపుతున్నాం, రోజు వస్తున్నాం, ప్రతిరోజు వస్తున్నాం, ప్రతి క్షణం వస్తున్నాం, చనిపోతూనే ఉన్నాం. నిజానికి ఇక్కడ సహానుభూతి, మన పట్ల మనకు సహానుభూతి ఉందా? కష్టాలు అనుభవిస్తున్నాం, రోగాలు అనుభవిస్తున్నాం, సమస్యలు అనుభవిస్తున్నాం, ఎంతో అశాంతి అనుభవిస్తున్నాం, భయాలు, నిరాశ, నిర్లిప్తత అన్నీ అనుభవిస్తున్నాం కదా. ఎవరు అనిపిస్తుంది అసలు? అంటే మనలో ఏం దోషం లేదా? దోష నివృత్తి లేదా దోషాలను ఒప్పుకోవడం, సంస్కరించుకోవడం, శుద్ధి చేసుకోవడం ఏమైనా ఉందా లేదా? ఏమైనా అనిపిస్తుందా అసలు? ఏం దోషాలు లేవనిపిస్తుందా? నాలో ఏ దోషం లేదు, ఏ అజ్ఞానం లేదు, ఏ అవిద్య లేదు, నేను బాగానే ఉన్నాను, నేను ప్రయత్నం చేసిన అవసరమే లేదు అంటే మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదా? మనం పొందవలసిన అవసరం ఏమి లేదా? మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఏమి లేదా? అంత వచ్చేసిందా? సరిపోయిందా మన సంపాదన? మన జ్ఞాన విజ్ఞానం, మన అధ్యయనం, మన పరిశీలన పొందవలసింది పొందినామా? ఏమనిపిస్తుంది మరి? ఇవన్నీ వింటున్నాం కానీ ఏం లాభం వింటే? ఎవరికి చెప్పాలనిపిస్తుంది? ఇవన్నీ విన్న తర్వాత చెప్పాలి. చాలా మంచి శాస్త్రం, భగవద్గీత, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి విషయాలు, చాలా మంచి విషయాల్ని అందరు చెప్పాలి, ప్రచారం చేయాలి, ప్రపంచమంతా ప్రచారం చేయాలి. భగవద్గీత ప్రచారం, వేద ప్రచారం, ఈ భాష, ఈ ధర్మం గురించి ప్రచారం చేయాలి. అందరు చెప్పాలి, అందరు బాగుపడాలి. అందరూ బాగుపడాలి, మంచిదే. ప్రచారం చేయాలి, మంచిదే. కానీ మనం ఎక్కడున్నాం? నేను ఎక్కడున్నాను? నేనేం చేస్తున్నాను? నేనెంత బాగుపడ్డాను? నేనెంత అయ్యాను? నా గమ్యాన్ని చేరుకునే ఆ క్రమంలో, ఆ దిశలో ప్రయాణం చేస్తున్నానా? అడుగులు వేస్తున్నానా? ముందుకు సాగుతుందా ప్రయాణం? నేను ఎక్కడున్నాను? ఏమైనా ఆత్మ నిరీక్షణ, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామా? లెక్కలు చూసుకుంటున్నారా? చూసుకోండి. ఈ శబ్దాలు బాగున్నాయి, ఈ శ్లోకాలు బాగున్నాయి, విషయాలు బాగున్నాయి, కానీ అది ఎవరి కొరకు? నా కొరకే. ఎప్పుడైతే నా కొరకు అనుకుంటామో అప్పుడు అర్థమవుతుంది. అయ్యో పాపం ఎవరి పట్ల కాదు, సహానుభూతి ఇతరుల పట్ల కాదు, నా పట్ల నాకే ఉండాలి. ఎంత సమయం వ్యర్థం చేసుకున్నాను, ఎన్ని జన్మలు వ్యర్థం చేసుకున్నాను, ఎంత శక్తిని, ఎంత బలాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఇదే ప్రయత్నం ముందు చేసి ఉంటే, ముందే తెలిసి ఉంటే, మార్గం తెలిసి ఉంటే, బుద్ధి వచ్చి ఉంటే, సరైనటువంటి అవగాహన, బోధ జరిగి ఉంటే
చెప్పేవారు ఉంటే, నేర్చుకునేవారు ఉంటే, నేను నేర్చుకుంటే, నేను ప్రయత్నం చేస్తే ఇలా ఉండేది కాదు కదా ఈ జీవితం. ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది చిన్నపిల్లల్లాగా. ఇంకా పూర్తి అర్థం కావట్లేదు, సమయం తక్కువ ఉంది, అయినా భయం లేదు. ఇంకా కాలం గడపడమే వాళ్ళతో వీళ్ళతో కబుర్లు. అధ్యాత్మజాన నిత్యత్వం. అధ్యాత్మజానం అంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. ఇక్కడ అంతరాత్మ జ్ఞానం రాశారు, అంటే లోపలటువంటి ఆత్మ అంటే పరమాత్మ కూడా అందరు వచ్చేస్తారు. నిత్యం తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానం అంటే తత్వజ్ఞానార్థం, యథార్థం. తత్వం అంటే యథార్థం, తత్వం సరిగ్గా తెలుసుకోవడం, నిజానికి ఇక్కడ ఉన్నట్టు యథార్థంగా వస్తువులను తెలుసుకోవడం. ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం, దాన్ని జ్ఞానం అని అంటారు. జ్ఞానం ఇది, జ్ఞానం అని ప్రోక్తం చెప్పబడింది. ఏత్ అత అంటే ఏతుందో దానికంటే, అత దానికంటే, అన్యథ వేరుగా ఉంటుంది, విడిగా. అదేంటి మరి? దాని పేరేమంటారు? ప్రోక్తం అజ్ఞానం అంటారు. అజ్ఞానం యదతో అన్యథ. జ్ఞానం కంటే వ్యతిరేకం ఏంటి? అజ్ఞానమే. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం దేని అంటారు? యదతో అన్యథ అజ్ఞానం. అజ్ఞానం యదతో అన్యథ. శ్లోకంలో ఏం అర్థమవుతుంది? ఏం వింటున్నాము? ఏం వింటున్నాం? ఏం తెలుసుకోవాలి? ఎవరి గురించి తెలుసుకోవాలి? ఇప్పుడు ఆ గురించి నేనే తెలుసుకోవాలి. ఏ పార్టీ, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచింది, ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఆ గోళం ఈ గోళం, చంద్రుని మీద సూర్యుని మీద ఏం జరుగుతుంది, ఇవి బాగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడ ఎన్ని రేపులు జరిగినాయి, ఎన్ని హత్య జరిగినాయి, ఎక్కడ ఎన్ని బాంబులు వెళ్ళినాయి, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు. మన చుట్టూ కాదు, నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు. నా చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, పదార్థాలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను, నా వస్త్రాలు ఎలా ఉన్నాయి, నా పుస్తకాలు ఎలా ఉన్నాయి, నా మనస్సు, నా ఇంద్రియాలు ఎలా ఉన్నాయి, ఈ సమాచారం వద్దు. నా శరీరంలో ఎక్కడెక్కడ ఏ నొప్పులు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, ఏ రోగాలు ఉన్నాయి, నా మానసిక స్థితి ఏమిటి, ఈ సమాచారం, ఈ వార్తలు వద్దా? వారి గురించి వీరి గురించి కానీ, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఏం చేస్తున్నారు, మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, ఏం నేర్చుకుంటున్నారు, ఏ సంస్కారాలు వేసుకుంటున్నారు, ఏమి నింపుకుంటున్నారు, మనం ఏం నింపుతున్నాం, మరి ఎటు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, ఈ పరిశీలన మాత్రం వద్దు. మన కుటుంబం ఏమైపోతుంది, మన వారసులు, మన వంశం ఏమవుతుంది, మీరు గమనిస్తున్నారా? వంశం ఏమైపోతుంది, సరే అన్ని పక్కన పెట్టండి. నా వంశం ఏమవుతుంది, నా పిల్లలు, నా మనవలు, నా మనవరాళ్ళు, నా వారసత్వం, ఇక్కడ ఆలోచిస్తున్నారా? వంశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో చెప్పండి. మీ వంశాన్ని అన్ని పక్కన పెట్టండి, ఈ ఆధ్యాత్మికం, మోక్షం, ఇదంతా. చివరికి ఒకటి ఉండాలి కదా, వంశాన్ని నిలబెట్టుకోవడం. అంతా దేని కొరకు? పిల్లల్ని కనడం దేని కొరకు? పిల్లల్ని ఎందుకు అనాలి, ఎందుకు పెంచాలి? పిల్లల్ని ఎందుకు అనాలి, ఎందుకు పెంచాలి చెప్పండి. జంతువులు కూడా పిల్లలుగా అంటున్నాయి, వాటి జాతిని రక్షించుకుంటున్నాయి. ఒక పంది జాతిని రక్షించుకుంటుంది, తన జాతిని. కుక్క, పక్షులు, పురుగులు, ఈగలు, దోమలు అన్నీ వాటి జాతిని రక్షించుకుంటున్నాయి, వాటి వంశాన్ని. మరి మన వంశం, నా వంశం, నా కుటుంబం, నా వారసత్వం, నా వారసులు రక్షించుకుంటున్నామా? మీరు అసలు ఆలోచిస్తున్నారా? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమంది ఆలోచించారు? మీ కుటుంబం, మీ వారసులు, మీ ఇంటి పేరు అంటాం కదా, సరే ఇంటి పేరు, మీ గోత్రం రక్షింపబడుతుందా? ఏమైనా అనిపిస్తుందా లేదా? ఏమైనా అనిపిస్తుందా లేదా? చివరికి ఇదైనా ఉండాలి కదా. మన మనవరాలు ఏం చెప్పుకోవాలి? మా తాత, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ అని చెప్పుకోవాలి కదా. ఇదని కోరుకుంటాం కదా, నా గురించి నా మనవరాలు, నా వారసులు చెప్పుకోవాలి అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఏ మనం చెప్పుకుంటాడు, ఏ మనవరాలు చెప్పుకుంటుంది మన గురించి? ఎక్కడున్న మనవరాలు, ఎక్కడున్న మనవాడు, వారికి ఏ భాష వస్తుంది,
ఏ సంస్కారాలు వేసుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటారు, చివరిగా వారు ఏమైపోతారు. మన ఇంటి పేరు తెలుస్తుందా వారికి? అసలు మన గోత్రం తెలుస్తుందా వారికి? ఏమి నేర్పిస్తున్నాం? మరి ఎంత దేని కొరకు, ఎవరి కొరకు? ప్రశ్నించుకోండి. ఇవన్నీ ప్రశ్నలు. ఎంత ప్రమాదం, చాలా మహాప్రమాదంలో ఉన్నాం మనం మన చేతులారా చేతుల మనం ఏం చేసుకుంటున్నామో చూసుకోండి. ఎంతో భ్రమ, హిమాలయ పర్వతాలు అంత భ్రమ ఉంది మనకు. అంత అజ్ఞాన రాశి, జ్ఞాన రాశి కాదు అజ్ఞాన రాశి. హిమాలయ పర్వతాలు మించి ఎవరెస్ట్ శిఖరాన్ని మించి ఎవరెస్ట్ దాటిపోతుంది మన అజ్ఞానం కుప్ప వస్తే, రాశి వస్తే. అంత అజ్ఞానం ఉంటుందట. ఏమైనా అర్థమవుతుందా? ఎందుకు వినాలి ఇదంతా? ఈ భక్తులు ఎందుకు? ఏ గీత కొరకు, ఏ తలరాత కొరకు, ఏ తలరాత ఏ గీత మారాలి? అర్థమైతుంది స్వామి. గీతలు నా గీత మార్చుకుంటున్నారా, తలరాతలు మార్చుకుంటున్నారా? నా గీత నేను నేనే. నవ్వుతూ చెప్తున్నాను కానీ ఇది అవును నవ్వాల్సిన గురూజీ. అవసరం లేదు. లేదు, గీత బాధపడలేక, నాకు బాధపడడం రాదు కాబట్టి నవ్వి చెప్పాల్సి వస్తుంది. చాలా భయంకరం తెలుసు నా పరిస్థితి. అవును గురూజీ. మనం చెప్పుకోలేము. నా మనవాడు అని చెప్పుకోలేము. వారు కూడా మన గురించి చెప్పుకోలేరు. మా తాత అని చెప్పుకునే పరిస్థితి. ఎవరు మా తాత? అసలు తాత అంటే ఏంటి? తాత అనే ఆ పదానికి, ఆ శబ్దానికి అర్థం ఏంటి? తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, ఈ పదాలు తెలుసా? తెలియదు. మరి ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఎవరి గురించి తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుని ఏం సాధించేది ఉంది? తెలుసుకుంటే ఏం సాధిస్తున్నాం? ఏం సాధిస్తున్నాం? వంట వేసి పెట్టుకుంటున్నాం, వండుతున్నాం, పెడుతున్నాం. తినేవాళ్ళే లేరు. మనం కూడా తినట్లేదు. ఎందుకు వంట చేయాలి? ఎందుకు సంపాదించాలి? ఎందుకు అన్ని కొని పెట్టుకోవాలి? కూరగాయలు, పప్పులు, ఉప్పులు ఏం తెచ్చి పెట్టుకోవాలి? తినేవాళ్ళే లేరు కదా. వండి పెడుతున్నాం, మనం కూడా తినట్లేదు కదా. తింటున్నారా? వండుకొని తింటున్నారా? చెప్పండి. గురుజీ తింటున్నాం గురు, తినకపోతే ఎట్లా? ఏం తింటాం? వంటలు నేను చెప్పేది భోజనాలు, వంటలు, పిండి వంటలు కాదు. ఇవి ఇది ఇవి గురూజీ తింటున్నారా? చెప్పేది తింటున్నాం ఆత్మ గురూజీ. అది మీరు చెప్పేది. ఎవరికి ఎక్కడ వారే తింటున్నారు? ఉంది కదా గురు, ఉద్ధరేత ఆత్మ అని. మరి మాకు మేమే ఉద్ధరించుకోవాలి కాబట్టి ఇప్పుడు మీ మీరు ఉపన్యాసాలు విని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం గురు. తినకపోతే వంట వేసింది వ్యర్థం కదా. తినకపోతే వంట వేసింది వ్యర్థం కదా. తినేవాళ్ళు ఇంకెవరు రావట్లేదు కదా. ఏ మనమడు రావట్లేదు, ఏ మనమర రావట్లేదు, ఎవరు రావట్లేదు, ఏ పిల్లలు రావట్లేదు, ఏ బంధువులు రావట్లేదు. మనం తినట్లేదు, వండుతున్నాం, పెడుతున్నాం అంతే. అన్ని నిండుగా ఉంచుకున్నాం. ఇంట్లో అన్ని నిండుగా ఉన్నాయి అన్ని. మనము తినము, ఎవరికి పెడదామంటే వచ్చేవాళ్ళు లేరు, పిలిచినా రావట్లేదు. ఈ వంట ఆ పిండి వంటలు కాదు, ఈ వంట జ్ఞానం, విజ్ఞానం, ఈ విద్య, ఈ విషయాలు మీరు నిజంగా తింటున్నారా? ఋషి మహర్షుల వంటలు తింటున్నారా? పరమాత్మ వంటలు తింటున్నారా? పరమాత్మ భోజనం, టేస్ట్ చూస్తున్నాను సార్. ఆత్మ భోజనం ఒకటి ఉంటుంది కదా. శరీరానికి భోజనం వేరు, ఆత్మ భోజనం. అదే సార్. ప్రశ్నించుకోండి. మీకు గుర్తు చేస్తున్నాను, ఎలా ప్రశ్నించుకోవాలో చెప్తున్నాను. ఇలా ప్రశ్నించుకోండి మీరు, అప్పుడు ఏమైనా అర్థమవుతుంది. ప్రశ్నించుకోండి. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చివరికి తెలుసుకోవాల్సింది పరమాత్మను తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే పరమాత్మను తెలుసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకు రుచి కలుగుతుంది. అంటే అలా ఉండాలనిపిస్తుంది. పరమాత్మలాగా ఉండాలి. పరమాత్మకు మనకు సంబంధం ఉంది. పరమాత్మ జడం కాదు, మనం జడం కాదు, చేతనమే. కాబట్టి సఖులమే. పరమాత్మను మించిన పరమ సఖులు, మిత్రులు ఎవరు లేరు. పరమ సఖుడు పరమపిత పరమాత్మను తెలుసుకోవాల్సింది. అలా ఉండాలి. అందుకే తెలుసుకోవాలి. మనకు కావాల్సింది అదే. కొరత ఉంది కదా, ఆనందమైన కొరత ఉంది, సంతృప్తి, ఆత్మ సంతృప్తిన కొరత ఉంది. ఆ లోటును భర్తీ చేసుకోవాలంటే ఎక్కడుంది అది? అక్కడికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి. పరమాత్మలో ఉంది.
పరమాత్మ దగ్గర ఉంది. జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి. జ్ఞేయం ఇంతవరకు జ్ఞానం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. ఇది జ్ఞానం. ఏతత్ జ్ఞానం అయితే ప్రోక్తం. దీన్ని జ్ఞానం అంటారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం అని చెప్పి ఏతత్ జ్ఞానం అయితే అన్నారు. ఇది జ్ఞానం ప్రోక్తం చెప్పబడింది. అజ్ఞానం అంటే ఏదత్తో, దానికంటే భిన్నమైంది. జ్ఞానానికి భిన్నమైంది అజ్ఞానమే కదా, విపరీతం. మరి జ్ఞేయం ఏమిటి? తెలుసుకోదగింది ఏమిటి? దేన్ని తెలుసుకోవాలి? ఆ విషయం 6వ శ్లోకంలో. జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నా సత్తన్నాస తదుచ్యతే అసదుచ్యతే. సత్ నా అసదుచ్యతే. అసత్ నా ఉచ్యతే విడదీస్తే. నా సత్ నా అసత్ ఉచ్యతే. 6వ శ్లోకం పద్మావతమ్మ గారు. 6వ శ్లోకం జ్ఞేయం. ఓం నమస్తే గురుజీ. యత్ జ్ఞేయం, ఏది తెలియదగినదో, యత్ జ్ఞాత్వ, ఏది తెలుసుకుని, అమృతం అశ్నుతే, మోక్షము అనుభవించును, తత్ ప్రవక్ష్యామి, అది చెప్పుదును. అనాదిమతు పరం బ్రహ్మ, అది ఆది లేని పరబ్రహ్మము. తత్, అది, నా సత్, స్థూల ప్రపంచము వలె కనిపించున్నది కాదు. అసత్ న ఉచ్యతే, అభావమనియు చెప్పబడదు. తాత్పర్యం: అర్జున, ఇంతవరకు నీకు జ్ఞానము అజ్ఞానమును రెండింటినీ గూర్చి తెలిపి ఇక నీకు జ్ఞేయము తెలిపెదను. జ్ఞానము చే తెలియదగినది జ్ఞేయమనబడును. జ్ఞేయతత్వము ఎరిగి అందున నీవు అమృతత్వము పొందగలవు, మోక్షానందము అనుభవింపగలవు. ఆ తత్వమే పరబ్రహ్మము. దానికి కారణం ఆది లేదు. సత్ అసత్ అను పదములచే అది వ్యవహరింపబడదు. స్థూల ప్రపంచము వలె అది సత్ పదముచే వ్యవహరించుటకు కాని అది అభావము కాదు. కాబట్టి అసత్ పదముచే చెప్పబడుటకు కాని వలను పడదని భావం. ఓం నమస్తే గురూజీ. పరమాత్మ సత్తా అసత్తా? సత్పదార్థమా అసత్ పదార్థమా? ఎల్లప్పుడూ ఉండేది కదా గురూజీ సత్తు. నా సత్ నా సత్. ఇక్కడ ఏమన్నారు? నా సత్ నా అసత్. అది సత్ కాదు, అసత్ కాదు, ఇది కాదు. స్థూల ప్రపంచంగా కనిపించేది కాదు, అసత్ కూడా అంటే లేదని పడండి. ఇప్పుడు స్థూల ప్రపంచం కనిపిస్తుంది మనకు, చెట్లు, కొండలు అన్ని కనిపిస్తాయి, రాళ్ళు కనిపిస్తాయి. అలా కనిపించే వస్తువు కాదు, అటువంటి పదార్థం కాదు పరమాత్మ. అలా కాదు కాదు అలా కనిపించట్లేదని చెప్పేసి అది లేదని చెప్పడానికి వీల్లేదు. అసత్ అని, అది అసత్ అని కూడా చెప్పలేము. అసత్ నా ఉచ్యతే, అసత్ కూడా చెప్పలేము. అది లేదు, అభావం. ఎందుకంటే కనిపించట్లేదు కాబట్టి అభావం. అలా కూడా చెప్పలేము. గాలి కనిపించదు కానీ లేదని చెప్పలేము కదా. ఆకాశం కనిపించదు, లేదని చెప్పలేం కదా. ఆకాశం కనిపిస్తుంది అంటారు కొందరు. ఆకాశం కనిపించేది నీళ్ళు, అవి దుమ్ము ధూళి పొగ మేఘాలు కనిపిస్తాయి, కానీ ఆకాశం కనిపించదు. కనిపించడం ఎన్నో ఉన్నాయి. మనసు కనిపించదు, ఆకలి కనిపించదు, దాహం కనిపించదు, నొప్పులు కనిపించదు, ఎన్నో కనిపించదు, అశాంతి కనిపించదు. వాటికి రూపం లేదు, అయినా ఉన్నాయి కదా. లేదని చెప్పడానికి వీల్లేదు. పరమాత్మ నా సత్ నా అసత్. సత్ కాదు అసత్ అంటే ఇక్కడ అర్థం వేరు వస్తుంది. అంటే స్థూల ప్రపంచంలాగా స్థూలం కాదు, కనిపించట్లేదు కాబట్టి అది లేదని చెప్పడానికి వీల్లేదు. నా సత్ నా సత్. కానీ పరమాత్మ సత్తు అసత్ అన్నీ కూడా మళ్ళీ అంటే దర్శన భాషలో సత్ అంటే సత్తా, ఉనికి ఉంది, అస్తిత్వం ఉంది. పరమాత్మ అస్తిత్వం ఉంది కదా, సత్తా ఉంది. అందుకే సత్ చిత్ ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అంటాం. సత్ చిత్ ఆనందం, అక్కడ అర్థం వేరు మళ్ళీ. సత్తా, పరమాత్మకు సత్తా ఉంది, ఉనికి ఉంది, అస్తిత్వం ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది, అక్కడ అర్థం వేరు. ఇక్కడ సత్ అంటే స్థూల ప్రపంచంలా కనిపించదు. నా సత్ అర్థం తీసుకోవాలి. అనాదిమత్ అంటే ఏమాత్రం ఆది లేదు, కారణం లేదు. కారణం అంటే మూలం లేదు. పరమాత్మ మూలం, అన్నిటికీ మూలం. పరమాత్మకు మూలం, ఆది, కారణం అనేది ఉండదు. ఎటువంటి కారణం ఉండదు. పరమాత్మ స్వయంభూ, అనాది, అనంతం అంటాం కదా. అది జ్ఞేయం. జ్ఞేయం అంటే తెలియదగినది జ్ఞేయం. ఎత్తత్ ప్రవక్ష్యామన్నారు. ఏదైతే తెలుసుకోదగినదో అది అమృతం అశ్నుతే, అమృతాన్ని అనుభవించేది, అమృతాన్ని అందించేది, అమృతాన్ని ప్రాప్తింపజేసేది. ఏది అది? అదేది? పరమాత్మ, పరంబ్రహ్మ. అనాదిమత్ పరంబ్రహ్మ. బ్రహ్మ నపుంసకలింగం కాబట్టి పరం అన్నారు. బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మ అనే శబ్దం నపుంసకలింగం. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని చెప్పేసి ఎవరన్నారు? అన్నమయ్య.
ఒక్కటే అంటారు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే. అంటే ఒకటంటే ఏంది? నపుంసకలింగం. పరమాత్మ నపుంసకలింగం, స్త్రీలింగం, పుల్లింగం అన్నీ కూడా. అన్ని లింగాలు అంటే చివరికి అలింగ. పరమాత్మ ఏ లింగం లేదు. పరం బ్రహ్మ అంటే పరబ్రహ్మ అన్నమాట. ఆదిని పరబ్రహ్మ, పరం బ్రహ్మ. అది తత్ నా సత్ నా అసత్ ఉచ్యతే. అది రెండు చెప్పలేం. కాబట్టి సత్తు కాదు, అసత్తు కాదు. ఇక్కడ అంటే స్థూలం కాదు, స్థూలం కనిపించదు కాబట్టి అది లేదని చెప్పడానికి కూడా వీల్లేదు. స్థూల ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు చూడండి. 7వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం సర్వతః శృతిమత్ లోకే. శృతిమల్లోకే పడేస్తే శృతిమత్ లోకే. శృతిమల్లోకే, శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి. సర్వతా శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి. 7వ శ్లోకం. ఎవరు పుస్తకాలు ఉన్నవారు? పిపి నారాయణ గారు, మునిశేఖర్ గారు పుస్తకం ఉందా? మునిశేఖర్ గారు, ముందు గురించి నమస్తే. పిపి నారాయణ గారు చెప్పండి. ఓం 7వ శ్లోకం. తత్ సర్వత తత్ ఆ బ్రహ్మము సర్వతా పాణిపాదం అంతటా హస్తపాదము కలది. సర్వతః అక్షి శిరోముఖం అంతటా కన్నులు శిరస్సు ముఖము కలది. సర్వతః శృతిమత్ అంతటను చెవులు కలది. లోకే లోకమున సర్వం ఆవృత్య తిష్టతి అంతటిని ఆవరించి ఉండును. హస్తపాదాదులచే అగు కార్యమును బ్రహ్మము తన వ్యాపక శక్తిచే చేయునని భావం. తాత్పర్యం. ఆ పరమతత్వం అన్ని ఎడలను కాలు చేతులు ఉన్నవి. కన్నులు శిరస్సులు ముఖములు ఉండును. అన్ని దిక్కులందును చెవులున్నవి. సర్వ ప్రపంచము అది ఆవరించి ఉండును. అట్లయినా ఆ తత్వము మనుజుల వలె కరచరణాద్యవయములు నేత్రాదేంద్రియములు కలిగి ఉండునా? అట్లుండదు. అయ్యది వ్యాపక తత్వం అని తెలుపుటకు అట్లు వర్ణింపబడినది. అందువలనే ఈ క్రింది శ్లోకంలో ఇట్లు స్పష్టపరుచున్నాడు. ఇది అంటే ఇది శ్లోకం విన్న తర్వాత మీకు మంత్రం గుర్తుకొస్తుందా? సహస్ర శీర్ష పురుష, సహస్ర శీర్ష సపర్యా చక్రమక. అది కూడా సహస్ర శీర్ష. సహస్ర శీర్ష పురుష అంటే అంతటా చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి చెప్పుకుంటాం కదా. అటువంటి శ్లోకం, అటువంటి అర్థమే ఆ మంత్రం ఉన్నటువంటి భావమే, అటువంటి అర్థం ఇది. సర్వత అంతటా, పాణిపాదం చేతులు ఉన్నాయట, కాళ్ళు ఉన్నాయట. అంటే అంతటా కాళ్ళు ఉన్నాయి, అంతటా పాదాలు ఉన్నాయి, అంతటా చేతులు ఉన్నాయి. సర్వత తత్ సర్వత అక్షి కళ్ళు ఉన్నాయట, శిరస్సు ఉంది, ముఖం ఉంది, అంతటా. సర్వత అంతటా చెవులు ఉన్నాయి, శృతిమత్ మొత్తం లోకంలో. సర్వం ఆవృత్య అంటే మొత్తం అంతని మొత్తం ఆవరించి. నిజానికి కాళ్ళు ఉన్నాయా భగవంతునికి? చేతులు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? శిరస్సు ముఖం ఉందా? లేవు సార్. మరి ఇలా ఇక్కడ ఇలాంటి ఏంటి? మరి సహస్ర శీర్ష పురుష మంత్రం కూడా చెప్తున్నారు. సహస్ర శీర్ష వేలాదిగా తలలు ఉన్నాయి. సహస్రాక్ష సహస్రపాత్ మంత్రం యజుర్వేదం 31వ అధ్యాయం పురుష సూక్తంలో. వ్యాపకత్వం తెలియజేస్తుంది గురించి. వర్ణన సార్. వర్ణన కాదు, నిజానికి అన్ని కళ్ళు తనవే. ఇప్పుడు నాకున్న 2 కళ్ళు, మీకున్న 2 కళ్ళు, ప్రపంచం మొత్తం మనుషులకు ఎన్ని కళ్ళు ఉంటాయి? సుమారు 800 కోట్లున్నారు. 800 2 అంటే 1600 కోట్ల కళ్ళు, 1600 కోట్ల చెవులు. అలాగే ఇతర ప్రాణులు, పక్షులు, పురుగులు, క్రిములు, కీటకాలు, ఇవన్నీ కళ్ళు ఉన్నాయి కదా. ఉన్న వాటికి అన్ని కళ్ళు ఎవరివి ఆ కళ్ళన్నీ? మనం ఏమనుకుంటాం? నా కళ్ళు అని నేను చెప్పుకుంటాను, నా చెవులు చెప్పుకుంటాను. ఈ కళ్ళు ఈ చెవులను ఎవరిచ్చారు? ఎవరు తయారు ఇచ్చారు? ఇప్పుడు నేను చూస్తున్నా అంటే ఎవరు చూస్తున్నట్టు, ఎవరు చూపిస్తున్నట్టు? నాకు కళ్ళు ఇచ్చింది ఎవరు? ఆ కళ్ళతో చూపిస్తుంది ఎవరు? చెవులు ఇచ్చింది ఎవరు? వినిపిస్తుంది ఎవరు? ఈ కళ్ళు ఎవరివి? ఈ చెవులు ఎవరివి? ఈ కాళ్ళు ఎవరివి? ఈ చేతులు ఎవరివి? ఈ తలలు ఎవరివి? ఈ ముఖాలు ఎవరివి? బ్రహ్మాండ నాయకుడివి. మరి ఎన్ని కళ్ళు ఉన్నట్టు? ఎన్ని శరీరాలు ఉన్నట్టు? అందుకే సర్వం ఆవృత్తి అన్నారు. అంతటా ఆవరించి మొత్తం చుట్టేసి ఆవరించి కప్పేసినారు పరమాత్మ. ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్.
మొత్తం ఇతికించ ఏ కొంచెం కూడా, ఏ కొంచెం అవుతుంది అది కూడా జగత్తులో జగత్తు, జగత్తులో జగత్తు అది కూడా పరమాత్మే. అంత కూడా ఆవాస్యం ఈశ్వరుడు, పరమాత్మ ఈశ్వరుడే. ఏమైనా అర్థమవుతుందా? ఏమైనా అవుతుంది స్వామి. అర్థమవుతుందా? అంటే ఈ కళ్ళు నా కళ్ళు అంటే అనుకోకండి ఇప్పటి నుంచి. నా కళ్ళు నా చెవులు, ఎంత ఎంత దీనులం హీనులం మనం, ఎంత దరిద్రులం. నా వినాం అనుకుంటున్నాం కదా, మనం తయారు చేసుకున్నామా, మన సొంతమా? ఈ కళ్ళకు తయారు చేయలేదు చెవులకు గురూజీ, ఇచ్చినవి కూడా శుద్ధిగా ఉంచుకుంటున్నాం. మన స్వాములం కాదు, యజమానులం కాదు. ఈ శరీరానికి, కళ్ళకు, ఈ ఇంద్రియాలకు పరమాత్మ తయారు ఇచ్చినటువంటి అన్ని. అందుకే ఈ కర చరణాది అవయవాలు ఇవన్నీ కూడా, ఈ నేత్రాది ఇంద్రియాలన్నీ ఎవరి చాలా విచిత్రం కదా. పరమాత్మ ఏ కళ్ళు లేవు, ఏ చెవులు, కానీ అన్ని కళ్ళు తనవే, అన్ని చెవులు, అన్ని కాళ్ళు, అన్ని చేతులు, అన్ని శరీరాలు అన్ని. ఒకసారి ఊహించుకోండి, విశ్వరూపం కనిపిస్తుందా? విశ్వరూప సందర్శన యోగం కనిపిస్తుంది గురూజీ. భగవద్గీతలో. అలా ఊహించుకుంటాయి, ఇలా ఊహించుకోలే ఎప్పుడు. అన్ని ఇచ్చాడనే ఉంది కానీ ఇవన్నీ అతని కళ్ళు, ఆ ప్రపంచంలో ఉన్న కళ్ళన్నీ కూడా పరమాత్మవే. తయారేసింది ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మవే. నిజానికి ఈ భౌతికలో విశ్వరూప సందర్శనం ఏమవుతుందో అది మొత్తం ప్రక్షిప్తం తీసేశారు, ఇందులో లేదు అది. కానీ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, పరమాత్మ గురించి అసలు శ్లోకాలు ఉన్నాయి. విశ్వరూప సందర్శనం అంతా వేరే శ్లోకాలు ఉంది, అందుకే అది అవసరం లేదు, తీసేశారు. 8వ శ్లోకం చూద్దాం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం ఆసక్తం సర్వభృత్ చైవ నిర్గుణం గుణభోక్తృ చ. 8వ శ్లోకం ఎవరు? సమదేవి గారు. స్వామి స్వామి అవునా, పుస్తకం ఉందా చెప్పండి. స్వామి నేను చదువుతా స్వామి, పుస్తకం ఉంది. 8వ శ్లోకం మునిశేఖర్ గారు చెప్పండి. ఆ బ్రహ్మము సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ గుణయుక్తము, సర్వేంద్రియ వివర్జితం, సర్వేంద్రియ రహితము, ఆసక్తం అసంగము, సర్వభృత్ చ ఏవా సర్వమును ధరించున్నదియే, నిర్గుణం ప్రకృతి గుణరహితము, గుణభ్రోకృత్య గుణములను పాలించున్నదియే, వానిని కార్యానుకూలముగా చేయునది అని భావము. దిద్దుకోండి, ఈ శ్లోకంలో అసక్తం ఉండాలి, అప్పుడు అర్థం వస్తుంది. అసక్తం ఆసక్తం అని సార్. అవునవును సార్. పాత పుస్తకాలు అసక్తం ఉంది, పాత పుస్తకాలు సరిగా ఉన్నాయి, కొత్త పుస్తకం తప్పు ఉంది. అసక్తం దిద్దుకోండి. అసక్తం అసంగం అన్నారు. అసంగం అంటే అసక్తం, ఆసక్తి లేదు, సంగం లేదు. తాత్పర్యం స్వామి. ఆ బ్రహ్మతత్వమునకు జ్ఞానేంద్రియములు కాని కర్మేంద్రియములు కాని ఏమీయూ ఉండవు, కాని సర్వేంద్రియ శక్తులు దాని యందు ఉండును. బ్రాకెట్లో వివరణ ఉంది స్వామి, చెప్పండి. ఉపనిషత్తుల యందు ఈ తత్వము ఇట్లే వర్ణింపబడినది. అపానిపాదం జవనో గ్రహీత పశ్యత్య చక్షు సశృణోత్య కర్ణః. ఆ బ్రహ్మతత్వమునకు కాలు చేతులు లేవు, కాని ఆ అవయవముల శక్తులు జనవ గ్రహణములు దానికి ఉండును. అట్లే కన్నులు లేవు, కాని అది చూచును, చెవులు లేవు, కాని వినును. అట్టి ఆ బ్రహ్మతత్వము ఈ బ్రహ్మాండమును ధరించి ఉన్నది. అన్నిటికీ అది అధిష్టానము, ఆధారము, కాని అది దేని యందును లగ్నము కాదు. సత్వ రజస్తమో గుణములు అందు ఉండవు, అవి ప్రకృతి గుణములు. ఆ గుణములు అన్నిటినీ అది పాలించును, అదుపులో ఉంచును. సూక్ష్మ ప్రకృతిని స్థూలమునర్చి జీవుల ఉపభోగానుకూలము చేయునని
భావము. ఓం స్వామి. పరమాత్మకు ప్రకృతి గుణాలు ఉండవు, ఎందుకంటే తమ గుణం రజోగుణం ఇటువంటి ఏమి ఉండవు. ప్రకృతి సంబంధం, ప్రకృతి యొక్క ప్రభావం కూడా ఉండదు. మనపైన ప్రకృతి ప్రభావం ఉంటుంది. మనం కొట్టుకుపోతున్నాం. తమ గుణం చెప్పినట్టు రజోగుణం చెప్పినట్టు వింటాం, చివరికి సత్వగుణం చెప్పినట్టు కూడా వింటాం, మంచిగా అనుకుంటాం, ఎవరో నడిపిస్తున్నారు అనుకుంటాం. మనకి ఇష్టం లేకున్నా కోపం వస్తుంది, పైత్యం పెరుగుతుంది, సమర్థనం వస్తుంది, బుద్ధి పని చేయదు, రకరకాలుగా. అప్పుడే సంతోషంగా ఉంటాం, ప్రసన్నంగా ఉంటాం, అది నిజం అనుకుంటాం. పరమాత్మకు అదంతా ఏమి ఉండదు, ఎవరి పెత్తనం ఉండదు. అలా అన్నమాట. పరమాత్మ సర్వేంద్రియ గుణాభాసం, అన్ని గుణాలు ఉంటాయి నిజానికి. ఏ ఏ ఇంద్రియాలు లేవు నిజానికి. సర్వేంద్రియ వివర్జితం, సర్వేంద్రియ రహితం అయినప్పుడు కూడా ఏ ఇంద్రియాలు లేకున్నా అన్ని ఇంద్రియాలు ఉన్నట్టే. విచిత్రం ఉంటుంది. ఏ ఇంద్రియాలు లేవు కానీ అన్ని ఇంద్రియాలు ఉంటాయి, ఏమీ లేదు. ప్రకృతి యొక్క గుణాలు, అందుకే నిర్గుణం అన్నారు. నిర్గుణం అంటే వేదం అనుకోకండి, ప్రకృతి యొక్క గుణాలు ఉండవు. పరమాత్మలో ఏ గుణాలు లేవు అనడానికి కాదు. ఇక్కడ శ్లోకంలో నిర్గుణం అనే శబ్దం ఉంది. ఇదే తీసుకుని కొందరు నిర్గుణోపాసన అంటే నిరాకారోపాసన అనుకుంటారు, సగుణోపాసన అంటే సాకారోపాసన అనుకుంటారు. అది కాదు. ప్రకృతి యొక్క గుణాలు ఉండవు. గుణభోక్తృచ, గుణమును ఇక్కడ కార్యానుకూలంగా ఇక్కడ కంట్రోల్ చేయడం అన్నమాట. గుణాలను నడిపించడం జరుగుతుంది. గుణాలు తినడం భోక్త. ఈ ప్రకృతి గుణాలను భోక్త అంటే తినేవాడు, అంటే కంట్రోల్ చేసేవాడు అని అర్థం. పరమాత్మకు తెలియకుండా ఏ సత్వగుణం కానీ రజోగుణం కానీ తమగుణం ఏవి కూడా పని చేయవు, సృష్టిగా మారవు. అవి జడ పదార్థాలు కాబట్టి. పరమాత్మ సూక్ష్మ ప్రకృతిని, మూల ప్రకృతిని ఈ కార్య జగత్తుగా, ఈ స్థూల జగత్తుగా మార్చడం జరుగుతుంది. ఎవరి కొరకు చెప్పండి? జీవుల కొరకు. జీవుల కొరకు సార్. ఆ జీవులు ఎవరు? మానవులు, మనుషులు. మిగతా ప్రాణులు కావా? అన్ని ప్రాణులు సార్. అన్ని జీవులు, మిగతా అన్ని జీవులకు ఉన్నాయి వేరే ప్రాణులు, వేరే దేహాలు. కానీ ముఖ్యంగా అనుభవించేది ఎవరు? మనుషులే. అవి కూడా అనుభవిస్తాయి, కానీ మనుషులు ఏం చేయాలి? అనుభవించాలి, తర్వాత ఇంకా ఏం చేయాలి? కర్మ కూడా చేయాలి. అవి భోగయోనులు కదా, భోగించడమే. భోగిస్తాయి, మనం మాత్రం భోగిస్తాం, కర్మ కూడా చేసుకుంటాం, పురుషార్థం చేస్తాం. అవకాశం ఉంది మనకు, మన కొరకే. భోగపవర్గార్థం దృశ్యం, పతంజలి యోగ దర్శనం. భోగం కొరకు, అపవర్గం కొరకు. మిగతా ప్రాణులు భోగిస్తాయి కానీ అపవర్గం కొరకు ప్రయత్నం చేయడం ఉండదు, వాటికి తెలియదు. ఆ శక్తి, ఆ యోగ్యత, అర్హత లేదు. మనకు ఉంది. అపవర్గం కొరకు పురుషార్థం చేసే, తత్వజ్ఞానం తెలుసుకునే అవకాశం. తత్వజ్ఞాన నిశ్రేయసాధికం అన్నారు కదా న్యాయదర్శనంలో. తత్వజ్ఞానం వలన నిశ్రేయస్సు లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. జ్ఞానానుముక్తి, జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది. అది మనకే ఉంది అవకాశం. 9వ శ్లోకం. బహిః అంతశ్చ బహిరంతశ్చ, బహిః అంతశ్చ బహిరంతశ్చ భూతానాం అచరం చరం ఏవచ సూక్ష్మాత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. 9వ శ్లోకం. ఎవరు? స్వామి నేను చదువుతలేదు స్వామి, 3 శ్లోకాలు భగవంతుని గురించి. సుజాతం చదువుతారు తర్వాత. సుజాతం ఎవరున్నారా? గురుజీ నమస్తే. 9వ శ్లోకం. బహిః అంతశ్చ. గురుజీ. తత్ ఆ బ్రహ్మము భూతానాం భూతములకు బహి అంతః చ వెలుపల లోపలను ఉన్నది. అచరం చరం ఏవచ చలనరహితమై అంటే ప్రపంచమును చలింపజేయునిదై ఉన్నది. తత్ అది సూక్ష్మత్వాత్ సూక్ష్మమొకట వలన అవిజ్ఞేయం తెలియబడదు. కాని తత్ అది దూరస్థం దూరమున నుండును, అంతికేచ సమీపమున ఉండును. తాత్పర్యం. సమస్త పదార్థములకు సర్వప్రాణులకు లోపల వెలుపల అంతటా ఆ బ్రహ్మతత్వము ఓతప్రోతమై ఉండును. కావుననే అది చలింపదు, అన్నింటికీ తన శక్తిచే చలింపజేయును. అది అత్యంత సూక్ష్మమొకట వలనను
ప్రాకృతికములకు రూపాది గుణములు లేనందువలనను అది ఇంద్రియములచే గ్రహింపబడదు. దూర సమీప భేదము లేక ఎల్ల ఎడలా ఉండును. ఓం నమస్తే. దూరం సమీపం భేదం ఏం లేదు, దూరం లేదు దగ్గర లేదు. తదేజతి తన్నజతి తద్దూరే తద్వంతికే. ఆ మంత్రం ఏం చెప్తుంది? తద్దూరే, దూరం ఉందట పరమాత్మ, దూరం. తదంతికే, అతి సమీపంలో. ఎవరికి దూరం, ఎవరికి దగ్గర? పరమాత్మ కొందరికి దూరం, కొందరికి దూరం పరమాత్మ. తెలియని వారికి, ఈశ్వరోపాసన లేని వారికి దూరం. అజ్ఞానులకు, అజ్ఞానులకు మూర్ఖులకు, దూరం. అధార్మికులకు దూరం. ధార్మికులకు, ఈశ్వరోపాసకులకు, భక్తులకు దగ్గర అన్నమాట. దూరంగా ఉంది, దగ్గర ఉంది. పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి కొందరికి దూరం, కొందరికి దగ్గర. అర్థం చేసుకుంటే ఇక్కడే, దూరం లేదు. సమస్త పదార్థాలకు బహి అంత భూతానం తదేజతి తన్నజతి తద్దూరే తద్వంతికే. ఆ మంత్రం ఏదైతుందో ఆ మంత్రం యొక్క అర్థం తీసుకోవచ్చు. ఇక్కడ ఒక శబ్దం చూడండి, దూరస్థం చ అంతికే. ఆ పదాలు అవి ఉన్నాయి. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. అది అత్యంత సూక్ష్మం కాబట్టి తెలుసుకోవడం చాలా కష్టం. అవిజ్ఞేయం, సరిగా స్పష్టంగా తెలుసుకోలేము, సూక్ష్మం కాబట్టి. అటువంటి పదార్థం, ఆ పదార్థం ఎవరు? ఆ పదార్థం ఎవరు? పరమాత్మ. నేను పదార్థం అంటున్నాను. మరి పదార్థం అంటున్నాను నేను. చేతన పదార్థము, పరమచేతన పదార్థము, పదార్థమే అది. అంటే ఫిజిక్స్ లో పదార్థం కాదు, ఈనాటి సైన్స్ లో పదార్థం కాదు. పదార్థం అంటే క్రియ, గుణాలు క్రియ ఉంటే దాని పదార్థం అంటారు, ద్రవ్యం అంటారు, వస్తువు అంటారు. 10వ శ్లోకం, అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. 10వ శ్లోకం ఎవరు? మహేశ్వరమ్మ గారు. మహేశ్వరమ్మ గారు పుస్తకం ఉందా? ఉంది. 10వ శ్లోకం. తత్ అది భూతేషు భూతములలో అవిభక్తం సంయుక్తమై ఉన్నది, కాని సూక్ష్మమగుటచే విభక్తం ఇవచ స్థితం సంయుక్తము కాని దగను ఉన్నది. భూత భర్తృ ప్రభ విష్ణు భూతములను పాలించు నదియు, భూతముల నుత్పన్నము చేయు నదియు చ గ్రసిష్ణు వానిని ప్రళయము చేయు నదియు నని జ్ఞేయం తెలియదగును. తాత్పర్యము, పదార్థములన్నింటి యందును అఖండితమై ఉండి అఖండితమై ఉండి యజ్ఞులకు మాత్రము అన్నింటి యందును ఖండితమై విభజింపబడి ఉన్నట్లుండును. ప్రపంచ పదార్థములను గుట్టించి పోషించి లయము చేయును. ఓం గురుజీ. పరమాత్మ గ్రసిష్ణు. గ్రసి అంటే గ్రస్తం చేస్తాడు, మింగేస్తాడు, అంటే ప్రళయం చేస్తాడు అనమాట. ప్రభవిష్ణు అంటే ఉత్పన్నం చేస్తాడు. భూత భర్తృ అంటే భరించేవాడు, పోషించేవాడు, అంటే నడిపించేవాడు అని అర్థం. అంటే ఏంటి? సృష్టి స్థితి లయ చేసేవాడు అని అర్థం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సృష్టి స్థితి లయ, లయకారుడు విష్ణు మహేశ్వరుడు. స్థితి విష్ణు, సృష్టి బ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నమాట. దాని పేరు ఇది. భూతభర్త అంటే నడిపించేవాడు విష్ణు, గ్రసిష్ణు శివుడు మహేశ్వరుడు, ప్రళయకారుడు అనమాట. ప్రవిష్ణు అంటే పుట్టించేవాడు, ఉత్పన్నం చేసేవాడు. తత్ భూతేష్ అన్ని భూతములలో అవిభక్తం అంటే మొత్తం కలిసి ఉంటాడు, సూక్ష్మంగా నిండే ఉంటాడు. కొందరికేమో అర్థం కాక విభక్తం అనుకో, వేరే అనుకుంటారు. భగవంతుడు వేరే ఉంటాడు, మనం వేరుంటాం, భగవంతుడు ఎక్కడో ఉంటాడు, ఆకాశం ఎక్కడో కూర్చుంటాడు, కిందకి దిగి వస్తాడు అని అనుకుంటారు. ఎవరు? అజ్ఞులు అన్నారు. అజ్ఞులు అంటే తెలియని వారు. అజ్ఞులకు మాత్రం అన్నింటి అందరూ ఖండితమై విభజింపబడి ఉంటాడు. తెలిసిన వారికి అఖండితం, అన్నిట్లో అక్కడ ఇక్కడ నాలో నీలో అందరూ సమానం, ఏకరసం. ఇది భగవంతుడి యొక్క స్వరూపం, మహిమ. 11వ శ్లోకం, జ్యోతిషామపి తత్ జ్యోతి. తర్వాత తమస ఉండాలి, తమనా ఉంది, దిద్దుకోండి తమస. అది కొత్త పుస్తకాలు ఉన్నవారు. తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. మునిశేఖర్ గారు చెప్పండి చివరి శ్లోకం.
ఓం స్వామి. చివరి తత్ తత్ ఆ బ్రహ్మము జ్యోతిషాం అపి జ్యోతి, ప్రకాశకములకు కూడా ప్రకాశము, తమసః పరం తమో గుణమునకు పరమైనది, జ్ఞానం జ్ఞాన స్వరూపము, జ్ఞేయం తెలియదగినది అనగా జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యం జ్ఞానం వలన పొందదగినది, సర్వస్య హృది అందరి హృదయమున విష్టితం విశేషంగా ఉన్నదనియు ఉచ్యతే చెప్పబడును. తాత్పర్యము: బ్రహ్మతత్వము ప్రకాశవంతములగు సూర్యాది గోళములకు ప్రకాశము ఇచ్చునది, అంధకారమున అది పరము. వివరణ ఉంది స్వామి. అంధకారమునకు అంధకారమునకు అది పరం. పరము వివరణ స్వామి. కావున ఉపనిషత్తుల యందు నా తతత్ర సూర్యో భాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో అయం అగ్ని. బ్రహ్మ ప్రకాశము ఎదుట సూర్యచంద్ర నక్షత్ర విద్యుతాదుల ప్రకాశము ఎందునకు కొరగాదు. ఇక అగ్ని ప్రకాశమును గూర్చి చెప్పనేలా అని వర్ణింపబడినది. జ్ఞానము బ్రహ్మమునకు స్వరూపము లక్షణము, అది జ్ఞేయం జ్ఞానం వలననే ఎరుగదగినది. జ్ఞానము బ్రహ్మ సాక్షాత్కారమునకు ముఖ్య సాధనము. కావుననే తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నా అన్యః పంథా విద్యతే అయనాయ. పరమాత్మ జ్ఞానమే మోక్షమునకు మృత్యు ముఖమున పడకుండుటకు సాధనము, మరియొండు మార్గమే లేదు అని వేదము పరతత్వ జ్ఞానమునకు ప్రాధాన్యం ఇచ్చుచున్నది. కాని ఆ పరతత్వము ఎక్కడ తెలుసుకొనవలయుననా హృదయమునందే తెలియదగును అని బోధించుటకే కృష్ణుడు ఈ శ్లోకమున పరబ్రహ్మము అందరి హృదయమున ప్రతిష్ఠితమై ఉన్నదని విశేషించి చెప్పుచున్నాడు. ఓం స్వామి. హృది సర్వస్య విష్ఠితం, హృదయంలో అందరి హృదయంలో విష్ఠితం విశేషంగా స్థితమై ఉన్నాడు పరమాత్మ. విశేషంగా, కొంచెం కూడా కాదు, విశేషంగా ఉన్నాడు. ఎక్కడ తెలుసుకోవాలి, ఎక్కడ పరిగెత్తాలి? ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ ఉంటే అక్కడే, హృదయంలోనే. మన హృదయం అంటే హృదయం కూడా కాదు, ఆత్మలోనే, ఆత్మలో కూడా ఉన్నాడు. నాలోనే, నా హృదయం కాదు, ఇప్పుడు నాలోనే. ఒకసారి నేను ఈ హృదయంలో ఉండను, ఈ శరీరంలో ఉండను, ఈ శరీరం నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు అంటే పరమాత్మ హృదయంలో ఉంటాడు, నేను వెళ్ళిపోతానా అని అనిపిస్తుంది కదా. నేను ఈ శరీరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు పరమాత్మ హృదయంలో ఉంటాడు, నేను ఎక్కడ ఉంటాను? అప్పుడు నేను ఎక్కడ ఉంటాను? నేను శరీరం లేను, నా శరీరం శవం అయిపోయింది. అప్పుడు నేను నా హృదయంలో శివుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, నేను ఎక్కడ ఉంటాను? అప్పుడు నేను వెళ్ళిపోతాను కదా పరమాత్మ దగ్గరికి. అప్పుడు నువ్వు తెలుసుకోలేవు కదా పరమాత్మ దగ్గరికి. పరమాత్మ దగ్గర లేడు అమ్మ. పరమాత్మ దగ్గర కంటే ఎంత దూరం ఉన్నాడు పరమాత్మ? అందరూ అంటారు కదా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయాను. పరమాత్మ దగ్గర అంటే ఎంత దూరంలో ఉన్నాడు? పరమాత్మకు మనకు దూరం ఎంత? దూరం లేదు, కాల దూరం లేదు. మరి దగ్గర ఎక్కడ? దగ్గర కూడా లేదు. దూరం లేనప్పుడు దగ్గర ఎక్కడ? ఈ వాక్యం అర్థం చేసుకోండి. దూరమే లేనప్పుడు దగ్గర ఎక్కడ ఉంటుంది? దూరమే లేదు. ఇక దగ్గర లేదు, దూరం లేదు, అక్కడే ఉన్నాం కదా. ఇక ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతా, నా హృదయంలో పరమాత్మ కాదు, నాలోనే పరమాత్మ ఉన్నాడు. నేను ఎక్కడ వెళ్ళిపోతే అక్కడ, నేను ఎక్కడ ఉంటే అక్కడ పరమాత్మ ఉన్నాడు. నా శరీరం లేకున్నా ఉన్నా, నేను ప్రళయంలో ఉన్నా, నేను మోక్షంలో ఉన్నా, ఎక్కడున్నా పరమాత్మ ఉంటాడు. అన్నిట్లో ఉంటాడు, అన్ని కణాల్లో, అన్ని అణువుల్లో, అందరిలో అంతటా ఉంటాడు. నాలోనే కాదు, అందరిలో ఉన్నాడు. అదే పరమాత్మ. అంతే ఎక్కువ తక్కువ ఏమి కాదు. అక్కడ కొంచెం ఆనందం ఎక్కువ, ఇక్కడ ఆనందం తక్కువ కాదు, సమానం, ఏకరసం. అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో, అన్ని సృష్టిల్లో మనం మోక్షంలో ఉన్నా అంతే, మోక్షం లేకున్నా అంతే, ఎక్కడున్నా అంతే పరమాత్మ యొక్క ఆనందం. మరి అటువంటిప్పుడు స్వామి ఇక్కడ హృదయం అని చెప్పినంటే అంటే జీవుడు హృదయంలో ఉంటాడనే స్వామి. హృదయం అంటే మన ఇప్పుడున్న ఈ హార్ట్, ఈ గుండె కాదు. ఈ గుండెకాయ వచ్చి ఆపరేషన్ ఇచ్చి పెడుతున్నారు, ఈ గుండెకాయలు కాదు. హృదయం అంటే ఈ హృదయం అనుకోకండి. హృదయ పుండరీకం అన్నారు పదాలు.
ఉపనిషత్తులో దహర పుండరీకం హృదయాకాశం. దహరాకాశం. ఆ, దహరాకాశం హృదయాకాశం హృదయ పుండరీకం అంటారు. మన పొట్ట పైన ఛాతి కింద మధ్యలో ఒక గుంతలాగా ఉంటుంది చూడండి, సార్. అది అంటే చెప్పుకోవడానికి, అంటే అదంటే అంతే అదే అదే అని అనుకోకండి, చెప్పుకోవడానికి అలా చెప్తారు. అది హృదయ పుండరీకం. అది కమలం మొగ్గ ఆకారంలో. పుండరీకం అంటే కమలం, తామర మొగ్గ ఉంటుంది కదా, పువ్వు మొగ్గ, ఆ ఆకారంలో ఉంటుంది. యోగాభ్యాసం లేదా ప్రాణాయామం చేసే వారికి అది ఆ ఎముక బయట కనిపిస్తుంది కూడా కొందరికి. ఇప్పుడు మీరు వేలు పెట్టి చూసుకుని తెలుస్తుంది కూడా. మన పొట్ట పైన 2 స్తనాల మధ్యలో ఒక గుంతలా కనిపిస్తుంది చూడండి, ముట్టుకుంటే అందులో మీకు ఒక ఎముకలాగా కనిపిస్తుంది. దాని ఆకారం గమనించండి. పుండరీకం అంటే తామర మొగ్గ, పువ్వు కాదు, మొగ్గ ఆకారంలో ఉంటుంది అది. అక్కడ అంటే అప్పుడు మనం నేను అంటే ఎక్కడ అనుకుంటాం? నేను అన్నప్పుడు ఆ ఛాతికి చూపించుకుంటాం కదా, నేను అంటాం కదా, నేను నేను అక్కడ నేను ఎక్కడ అంటున్నాం? తలం కొట్టుకుని నేను అంటామా? తలపైన అన్నారు సార్. చేయిని పట్టుకుని భుజాన్ని కొట్టుకుంటూ నేను అంటామా? తొడగొట్టుకుంటూ నేను అంటామా? లేదు తొడగొడుతూ నేను అంటారా? ముక్కు లేదు లేదు కొట్టుకుంటూ స్వామి. నేను అంటారా? ఇక్కడే చెంప మీద మీరు కొట్టుకుంటూ చెప్పిన కానీ అక్కడనే చూపిస్తారు స్వామి అందరూ. చెంప మీద కొట్టుకుంటూ నేను అంటారు ఎవరైనా? నేనని ఎక్కడ అంటున్నారు మీరు? అక్కడ ఉంటాడు పరమాత్మ. ఛాతికి దగ్గర మధ్యలో. అంటే చెప్పుకోవడానికి హృదయ పుండరీకం అంటే అంతే అని కాదు, సూక్ష్మం కాబట్టి. సామాన్యంగా నేను అంటే అక్కడ అనుకుంటాం. ఎవరైనా ఏ దేశం వాళ్ళని, ఏ భాష అయినా, ఒక విచిత్రం నిజానికి, ఏ భాష అయినా, ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏ యుగమైనా నేనంటే వెంటనే ఛాతీలో కొట్టుకుంటారు, ఇక్కడ చూపించుకుంటారు. ఇవన్నీ రహస్యాలు ఉంటాయి. పరమాత్మ కూడా కాదు, తద్దూరే తద్వంతికే. అర్థం కాకపోతే దూరం అర్థం చేసుకుంటే ఇక్కడే, నేను ఎక్కడ ఉంటే అక్కడే. హృదయం చెప్పడానికి హృదయం అంటే నాలోనే, నా సమీపం కాదు, నాలోనే, నేను అందులోనే, మళ్ళీ నేను పరమాత్మలోనే. ఇది ఇంకేమైనా సందేహం ఉంటే అడగండి. ప్రశ్నలు ఏమర్థం చేసుకున్నారు ఈరోజు? కనీసం మీ వారసుల కోసం, వంశం కోసం, ఇంటి పేరు కోసం, ఇంటి కోసం ప్రయత్నం చేసుకోండి. కనీసం ఇంటి కోసం కనీసం ప్రయత్నం చేసుకోండి. ఏమైనా అర్థమవుతుందా? ఊరికే వినుకుంటూ ఉండకండి. వారసులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, వారు వీరందరూ పరిచయం ఇచ్చుకుంటున్నారు. వారి మార్గం, వారి మతం, వారి పంథ, వారి ధర్మం గురించి, వారి విషయాల గురించి, వారి వంశం గురించి. కొందరు వంశం గురించి చెప్పుకుంటారు. మన తాత ఇటువంటి వాడు, మన ముత్తాత ఇటువంటి వాడు, మన వంశం ఇటువంటిది, మన గోత్రం ఇటువంటిది అని చెప్పుకుంటారు. గట్టిగా గొప్పగా చెప్పుకుంటారు, పరిచయం ఇచ్చుకుంటారు, పుస్తకాలు కూడా రాసి పెట్టుకుంటారు. వంశవృక్షం. మీ వంశవృక్షం ఉందా? మీ ముత్తాత పేరు ఏంటి? తెలియదు. మా ముత్తాత పేరు ఏంటి కూడా నాకు తెలియదు ఇప్పుడు. అది మన గతి, మన సంగతి. కానీ ఎవరి గురించే తెలుసు. ఇందిరాగాంధీ తాత పేరేంటి తెలుసు, అది మాత్రం తెలుసు. మన గురించి మరి ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నాం సార్. ఇప్పుడు కాదు, ఆలోచిస్తూనే ఉండండి, ప్రయత్నం చేయండి. మనది ఏ వంశము? నిజానికి అసలు వంశం ఏంటి? వేద వంశం, ఈశ్వర వంశం. ఈశ్వర మన వంశం. గోత్రం ఈశ్వర గోత్రం కదా. అసలు అంశ ఏ అంశ? పౌరాణికంగా ఏమంటారు? ఆత్మని ఏమంటారు? పరమాత్మ అంశ అంటారు కదా, అవునవును. పరమాత్మలో భాగం అని. మరి అంత గొప్పవాళ్ళం మనం కదా. పరమాత్మ అంశం అన్నది నవ్వడం కాదు, వాస్తవమే. పరమాత్మ గుణాలు ఉన్నాయి కదా. పరమాత్మ చేతనము, మనం చేతనమే. ఎన్నో గుణాలు ఉన్నాయి. పరమాత్మ కర్త, మనం కూడా కర్తలమే కొంతవరకు. గుణాలను తెచ్చుకోవాలి ఇంకా. పరమాత్మ స్వతంత్రుడు, మనం కూడా స్వతంత్రమే కొంతవరకు. పరమాత్మ గుణాలు ఎన్నో ఉన్నాయి మనకు. మరి పరమాత్మ పరమాత్మ నిత్యము, మనం నిత్యము. పరమాత్మ అంశ, మనం నిత్యం, అనాది అనంతం కదా. అటువంటి మరి మన అంశం గురించి మనం చెప్పుకోరు కదా మన వారసులకు. అరే మన వంశం, మన గోత్రం పరమాత్మ అని చెప్పేసి చెప్పుకోండి. కనీసం మీ గోత్రం అని చెప్పుకోండి, మీ వంశం గురించి చెప్పుకోండి, మీ వృక్షం గురించి చెప్పుకోండి. మన వంశంలో ఇంత గొప్ప గొప్ప వారు ఉన్నారని చెప్పేసి. ఇంత ఏంటంటే కొందరు చెప్పుకుంటారు, మా తాత గొప్ప తాగుబోతు, ఇంత తాగేవాళ్ళని కూడా చెప్పుకునే వాళ్ళు నాకు గొప్పగా.
ఆ విషయం కూడా మీకు తెలుసు. గ్రామాలు చెప్పుకుంటారు, అరే మన తాత ఎలా ఉండేవాడంటే ఇంత తాగేవాడు, ఇంత తినేవాడు, రోజు వేటాడేవాడు, రోజు కుందేలు తెచ్చేవాడు, ఇలా కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అంటే దరిద్రం, ఆయన దరిద్రం కూడా చెప్పుకుంటారు చూడండి గొప్పగా. మరి మన వంశం చాలా గొప్ప వంశం కదా, వైదికం. మన ఋషుల వంశం, మన మూల పురుషులు ఋషులు కదా. అందరికీ ప్రతి ఒక్కరు కూడా మూలం ఋషులే ఉంటారు, అదే గోత్రం. ఇంకా ప్రశ్నలు, సందేహాలు? గురూజీ, ఆ, ఇప్పుడు అనాసక్తి అంటే చెప్పారు కానీ ఇప్పుడు దాని విరుద్ధం ఏమిటి? శక్తి అనాలా, ఏమనాలి గురూజీ అది? అమ్మ, అనాసక్తి అన్న ఆసక్తి అన్న ఒకటే. ఆసక్తి, ఆసక్తి, అనాసక్తి అంతే. ఆసక్తి లేదా ఆసక్తి అంటే ఆసక్తి అన్న అనాసక్తి అని ఒకటే. నిజమే. ఆసక్తి అంటే అంటుకొని ఉండడం, నాది అనుకోవడం ఆసక్తి. అది కాదనుకోవడం ఆసక్తి లేదా అనాసక్తి. ఇంకా గురూజీ, యోగాభ్యాసంలో అనాసక్తి ఉండాలి, ఆసక్తి పనికిరాదు. అర్థకామిష అసక్తనం ధర్మజ్ఞాన విధీయతే, మనుస్మృతి శ్లోకం. అర్థకామణంలో ఆసక్తి లేని వారికి ధర్మజ్ఞానం తెలుస్తుంది. డబ్బు అది ఇది అనుకునే వారికి అర్థం కాదు. ఎప్పుడైతే డబ్బు గురించి, ఇంద్రియ సుఖాల గురించి ఆసక్తి ఉండదో వారికే ధర్మజ్ఞానం సూక్ష్మంగా అర్థమవుతుంది. అర్థకామేషు అసక్తానం, అర్థము కామేషు అసక్తానం అంటే ఆసక్తి లేకుండా, అనాసక్తి ఉంటే ధర్మజ్ఞానం విధీయతే, ధర్మజ్ఞానం అర్థమవుతుంది. ధర్మం జిజ్ఞాసమానం, ధర్మ జిజ్ఞాస ఉన్న వారికి ప్రమాణం ఏమిటి? పరమ ప్రమాణం శృతి, వేదం. ఇంకా ప్రశ్నలు? ఏమైనా అనిపిస్తుందా భగవద్గీత? మార్పు అనిపిస్తుందా? మీ ఆలోచనలో మార్పులు వస్తున్నాయా? చాలా చాలా స్వామి. నేనైతే భోజనం వండి పెడుతున్నాను, మరి మీరు తింటున్నారో లేదో? తింటున్నాం, చాలా కమ్మగా వస్తున్నాయి గురూజీ. వస్తున్నాయా? బాగా తినండి, కమ్మ రుచిగా తినండి. ఇందులో ఎక్కువ కారాలు, మిరియాలు, పచ్చళ్ళు ఉండవు, జాగ్రత్త. ముగించేద్దాం మరి. శుభం. ఆసనం స్థితి మార్చుకోండి, కూర్చున్న స్థితి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస, ఓంకారం చేస్తూ దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ముందుగా పరంపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ్ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరపిత పరమాత్మ దివ్యాశీస్సులు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం శం.